విద్యార్థులారా, ఇంజనీరింగ్లో ఏ కోర్స్ చేయాలని ఆలోచిస్తున్నారా? సిఎస్ఈ, ఇతర కొత్త బ్రాంచీలైన ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కోర్సుల్లో చేరితే ఉద్యోగాలు కూడా ఎక్కువే. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో గత విద్యా సంవత్సరం 2024-25లో తొలిసారిగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ 1,00,000 దాటింది. కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి మొత్తం 1.07 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరారు. 2023-24తో పోల్చుకుంటే 2024-25లో ఏకంగా 16,000 మందికి పైగా పెరిగారు. అది కేవలం కన్వీనర్, యాజమాన్య కోటా ప్రవేశాలు మాత్రమే. ఇక రాష్ట్రంలోని ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్లు, బాసరా, ఆర్జీయూకేటీ, సిఆర్ ఇన్స్టిట్యూట్ తదితర వాటితో పాటు ఐఐటి, ఎన్ఐటీలు, ట్రిపుల్-ఐటీలు, ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లోని చేరికలను కలుపుకుంటే సుమారు 1,50,000 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదే కోర్ బ్రాంచీలైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. అదే సమయంలో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీలకు మరింత డిమాండ్ పెరిగింది. మరి ఈసారి ట్రెండ్లో మార్పు ఉంటుందా? కోర్ బ్రాంచీలకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు అవునని అంటున్నారు నిపుణులు. ఈసారి ఇంటర్ ఎంపీసీలో 1.61 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఈసారి కూడా సిఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీలకే అధిక డిమాండ్ ఉంది. సిఎస్ఈ, ఇతర కొత్త బ్రాంచీలైన ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులకు 15-20% సిలబస్ మార్పు ఉంటుందన్న దానిపై అవగాహన పెరుగుతుండటంతో కేవలం సిఎస్ఈలో చేరడం కాస్త తగ్గాయి. ఈసారి సిఎస్ఈకి సమానంగా ఏఐ అండ్ ఎంఎల్కు కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈసీసీకి కూడా కొంత డిమాండ్ పెరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించి కొంత సందిగ్ధ పరిస్థితి ఉండటమే అందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్ పరిశ్రమ దేశంలో అభివృద్ధి చెందుతున్నందున ఈసీఈకి డిమాండ్ పెరిగి ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తున్న ఐఐటి, ఎన్ఐటీలు, ట్రిపుల్-ఐటీలను దాటి సాధారణ కళాశాలలకు వచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారా అన్న ప్రశ్న కొందరు నిపుణుల నుంచి వస్తోంది. మరోవైపు కోర్ బ్రాంచీలైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్లో గత ఏడాది కంటే మరికొంత డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ ప్రభావం కారణంగా ఐటీ ఉద్యోగాలు ఉంటాయో లేదా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఈసారి కోర్ బ్రాంచీల్లో చేరికలు కొంత పెరుగుతాయని భావిస్తున్నారు. మున్ముందు మల్టీ డిసిప్లినరీ కోర్సులే రాజ్యమేలుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి ఒక్కో బ్రాంచ్కి డిమాండ్ వస్తోంది. 2015-16 వరకు ఈసీఈ బ్రాంచ్కి అధిక డిమాండ్ ఉంది. ఇప్పుడు సిఎస్ఈ, ఇతర సంబంధిత కోర్సులది నడుస్తోందని జేఎన్టీయూహెచ్ మందని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య విష్ణువర్ధన్ చెప్పారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో కోర్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇలా ఏమీ ఉండవు. మెడికల్ ఏఐ, రోబోటిక్స్ ఏఐ, మెకట్రానిక్స్ ఏఐ ఇలా అన్ని కలిపి చదవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఐఐటీలు ఇప్పటికే ఈ దిశగా దృష్టి సారించాయన్నారు.